ఈ పాటికి ఎన్ని ఘోరాలు చూసేవాళ్ళమో మా కుటుంబంలో. అసలు కుటుంబం అనేది ఉండేదే కాదు. అంత భయానకమైన పరిస్థితుల్లో నుండి యేసయ్య తన ప్రేమ ద్వారా ఇదిగోండి మీ ముందుకు ఈ రకంగా తీసుకొచ్చాడు. మరెలా మనము ఒకరినొకరం ప్రేమించుకోగలుగుతాం? ఎలా ఒకరి హృదయాన్ని ఒకరము అర్థము చేసుకోగలుగుతామంటే, మ్ మధ్యలో యేసయ్య ప్రేమ అనేది ఉండాలి. యేసయ్య ప్రేమ అనే ఫిల్టర్ ఉండాలి. చాలా ఇంపార్టెంట్ అది. యేసయ్య ప్రేమ లేకుండా పరిపూర్ణంగా మనం ఎవరిని ప్రేమించలేము. నిస్వార్థముగా మనం ఎవరిని ప్రేమించలేము. ఇది సత్యం. మీలో చూస్తున్న వారు గూడా అనేక మందికి యేసయ్య ప్రేమ గురించి తెలుసు. ఎవరికైనా తెలియకపోతే యేసయ్య ప్రేమ గురించి తెలుసుకోండి. యేసయ్య సన్నిధికి రండి. ఎందుకు వివాహమైన కొన్ని దినాల్లోనే, కొన్ని రోజుల్లోనే కోట్లకెక్కుతున్నారు. కొన్ని రోజుల్లోనే అభిప్రాయ భేదాలు. దేనికి కారణమేంటి అంటే